హలో ఫంకీ మూవీ అయితే ఇప్పుడే చూశాను. సినిమా అయితే డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ సినిమాకి హైప్ అసలు లేదు. విశ్వక్సేన్ కామెడీ జోనర్ అంటేనే హైప్ అంతా పోయింది. ఓన్లీ రీజన్ ఏంటంటే అనుదీప్ ఫిల్మ్ కదా అని చెప్పి ట్రై చేద్దామని వచ్చాను. విత్ లో ఎక్స్పెక్టేషన్ సినిమాకి వచ్చినా కూడా సినిమా అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ చేసింది. అసలు వర్తే కాదు ఫిల్మ్. సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే విశ్వక్సేన్ అసలు కొంచెం కూడా కామెడీ టైమింగ్ ఉండదు. కామెడీ డైలాగ్స్ కూడా చెప్తుంటే ఏదో సీరియస్గా తిడుతున్నట్టు ఉంటుంది కానీ కామెడీయే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఫిల్లర్స్ లాగా క్యామియోస్ ఎక్కువ ఉంటాయి. దిల్ రాజు, హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, అనుదీప్ కేవి అంతా కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది. బట్ ఏది ఇంపాక్ట్ ఉండదు. అండ్ సినిమాలో ఓన్లీ పాజిటివ్ ఏంటంటే యూత్కి కాయదులు ఒకరు ఉంటుంది. తనని ఎంత చూపించాలో అంత చూపించారు. బాగా సినిమాలో పాజిటివ్స్ అంటే ఏమి ఉండవు. జస్ట్ ఒక టైం పాస్ 2 hours కూడా 3 hours లా అనిపించింది. ల్యాగ్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ సీన్ ఉండదు చెప్పుకోవడానికి. వన్ లైనర్స్ కూడా ఎలా ఉంటాయంటే కింద డిస్క్లైమర్ వేయాలి, ప్లీజ్ లాఫ్ అని చెప్పి, అప్పుడు కానీ మనకి నవ్వు రాదు. అలా ఉంటాయి వన్ లైనర్స్ కూడా. సో ఇట్స్ ఏ అవుట్డేటెడ్ క్రింజ్ కామెడీ. నాగవంశీ గారు మీరైతే ఎన్టీఆర్ని ఎంత వాడాలో అంత వాడేశారు సినిమాలో. ఎంత మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే మాత్రం మరి ఇంత రుద్దాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రతిసారి చెప్పినట్టు మీరు స్టోరీ పట్టించుకోకండి, కామెడీ నవ్వుకొని వెళ్ళండి అంటే నవ్వుకోవడానికి కూడా ఏం లేదు ఇందులో. సో అది సంక్రాంతికి ఒకటే వర్కౌట్ ఉంది కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సో ముందు మీరు ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో మూవీస్ కూడా ఏం లేవు. సో మళ్ళీ ఒక మంచి మూవీతో మళ్ళీ రివ్యూకి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.